డాక్టర్ గారు చాలా ఎక్స్పర్ట్ డాక్టర్ గారు ఆపరేషన్ చేశారు. లక్కీకి ఇద్దరు బతికారు. ఇద్దరు బతికితే ఆ తల్లి ఏం చేసింది, బిడ్డని బాగా పెంచుతుంది. మంచి చదువు చెప్తాడు, బాగా తెలివైనవాడు, ఎంతో తెలివైనవాడు. ఇంటర్మీడియట్ చదివాడు, డిగ్రీకి వచ్చాడు. డిగ్రీకి వచ్చిన తర్వాత అన్నింటిలో ర్యాంక్లో ఉంటున్నాడు. ఆ అబ్బాయికి ఫ్రెండ్స్ చెత్త ఫ్రెండ్స్ తయారయ్యి, ఒరే నీకు బైక్ లేదా అన్నాడు. రెచ్చగొడుతుంది, నీదేం లైఫ్ రా, బైక్ లేకుండా నువ్వు డిగ్రీకి వచ్చే పీజీకి వస్తున్నా, నీది ఒక లైఫ్ అని చెప్పి ఫ్రెండ్స్ రెచ్చగొట్టిస్తే ఆ అబ్బాయి ఇంటికి వచ్చి అమ్మ నాకు బైక్ కావాలంట. అప్పుడు అన్నీ మనం పేదవాళ్ళం, నేను ఎలా బైక్ కొనగలంటే తల్లిని నానా తిట్టాడు. నన్ను ఎందుకు కన్నావు, బైక్ కొనకపోతే నీ లైఫ్ ఎందుకు, నా లైఫ్ ఎందుకు, నా ఫ్రెండ్స్ అందరూ నన్ను అలవాటు పెడుతున్నారు, షేమ్ చేస్తున్నారని చెప్పి నానా మాట్లాడితే ఆ తల్లి ఏం చేసింది, తనకున్న చిన్న ఇల్లు తనఖా పెట్టి ఒక బైక్ కొన్నది. ఆ అబ్బాయి పీజీకి వచ్చాడు, పీజీకి రాబోతున్నాడు ఇంటర్మీడియట్ డిగ్రీ అయిన తర్వాత. బైక్ కొన్న తర్వాత బైక్ మీద వెళ్తుంటే ఒక రోజు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు కన్ను పోయింది. ఈ కన్ను ఏంటి పోయింది, మొత్తం కన్ను పోలేదు. కన్ను ముందు ఒక పల్చగా ఉల్లిపొర అంత పల్చగా కార్నియా అంటారు ఇంగ్లీష్లో, కార్నియా, ఆ కార్నియా డ్యామేజ్ అయింది. కార్నియా డ్యామేజ్ అయితే కన్ను కనబడదు. ఆ అంకుల్, ఆ ముసలైన అతను, ఆ బాబాయ్ గారు ఈ అబ్బాయిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. కన్ను పోయింది. ఎవరైనా కన్ను డొనేట్ చేస్తే కన్ను ఇస్తే కన్ను వేసి వచ్చి ఈ తల్లి వచ్చి ఏమంటే మా అబ్బాయి కన్ను పోయింది కదా, నా కన్ను ఇస్తాను, కానీ ఒక కండిషన్, ఎట్టి పరిస్థితుల్లో మా అబ్బాయికి నేను కన్ను డొనేట్ చేసాను, నా కన్ను ఇచ్చేది చెప్పొద్దని ప్రామిస్ చేయమంది. ప్రామిస్ చేశాడు. ఆ తల్లి కొడుకు కన్ను ఇచ్చింది, ఆపరేషన్ చేశాడు. ఆపరేషన్ చేసిన తర్వాత ఆ అబ్బాయి కన్ను వచ్చింది, పీజీ చేశాడు, మంచి టాప్ లెవెల్కి వెళ్ళిపోయాడు, ఉద్యోగం చేస్తున్నాడు. తల్లి మీద అసహ్యగ్రహం ఏర్పడిపోయింది. ఏర్పడిన తర్వాత ఒకరోజు ఆయనకు ఊరంతా సన్మానం చేయడానికి పిలిచారు. అబ్బాయికి కారులో వస్తున్నాడు, సన్మానంగా వస్తున్నాడు. వాళ్ళ అమ్మ పక్కన చూస్తే చాలా తిట్టాడు, నువ్వు తల్లివేనా, ఎవరో వచ్చి నాకు కన్ను ఇచ్చారు, నువ్వు కన్ను డొనేషన్ చేయలేదు. ఈ అబ్బాయికి తెలియదు, తల్లి కన్ను ఇచ్చింది తెలియదు అబ్బాయికి. ఎవరో వచ్చి నాకు కన్ను ఇచ్చారు, నువ్వు నా మీద నీకు ప్రేమ లేదని చెప్పి నానా మాట్లాడుతుంటే ఈ బాబాయ్ విన్నారు. మరి ఇంకో ఆపుకోలేకపోయాడు. వెంటనే అబ్బాయి పిలిచి, బాబు నువ్వు కడుపులో ఉన్నప్పుడు పిండం వెనక్కి బిడ్డ పక్క తిరిగిపోతే మీ అమ్మ ఏంటంటే నేను చచ్చిపోయిన పర్వాలేదు నువ్వు బతకాలని చెప్పి ఆపరేషన్ చేసి తన ప్రాణాన్ని కూడా సాక్రిఫైస్ చేసి నిన్ను బతికించింది నీ తల్లి. నువ్వు బైక్ కావాలంటే నీ తెలియదు, ఇల్లు తనఖా పెట్టి బైక్ కొన్నది. నీకు యాక్సిడెంట్ అయిన తర్వాత నీ కన్ను పోతే తన కన్ను ఇచ్చి నాతో ఒట్టేయించుకుంది, నా కొడుకు చెప్పొద్దని. నీకు పోయే కన్ను నీ తల్లి ఇచ్చిందని చెప్పాడు. వెంటనే అలా నీళ్ళు తిరిగాను, అయ్యో నేను ఎంత పాపిష్టవాడిని, తల్లిని ఎంత దూషించానో, నా తల్లి ఇంత దేవతను. వెంటనే అమ్మకి కాలు దండం పెట్టి ఏడ్చి కాలు పట్టుకొని కళ్ళ నీళ్ళు ఏడ్చి నన్ను క్షమించని చెప్పి వెంటనే ఆ అమ్మని అలాగ ఎత్తుకొని స్టేజ్ మీద తీసుకెళ్ళి అందరి ముందు నా తల్లి దేవత అని చెప్పి అమ్మని హానం చేశాడు. చూడండి, తల్లి అంటే ఎంత సాక్రిఫైస్